నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలోని సమాచారాన్ని తెలుసుకుందాం. మీకు కనుక సమాధానం తెలిసినట్లయితే కామెంట్ చేయండి. మంచి మాట. రేపటి ఆశే లేకపోతే నిన్నటి నిరాశకు అంతం లేదు. నిన్నటి నిరాశకి కారణం లేకపోతే రేపటి ఆశకి పునాది లేదు. నిరాశ అనే నరకానికి 2 అడుగుల దూరంలో ఉండే స్వర్గం ఈ ఆశ. కొందరు పుట్టుకతో గొప్పవారు, కొందరు పుట్టిన పిదప గొప్పవారవుతారు, మరికొందరు మరణించిన తరువాత గొప్పవారవుతారు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు, చైత్రమాసం శుక్లపక్షం, ఏప్రిల్ 13, 2024 శనివారం. సూర్యోదయం ఉదయం 6:05, సూర్యాస్తమయం సాయంత్రం 6:28. చంద్రోదయం ఉదయం 9:36, చంద్రాస్తమయం రాత్రి 11:25. తిథి పంచమి మధ్యాహ్నం 12:09 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం మృగశిర రాత్రి 12:51 వరకు, తదుపరి ఆరుద్ర. కరణము బాలవ మధ్యాహ్నం 12:09 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 11:53 వరకు, తదుపరి తైతుల. యోగము శోభనము రాత్రి 12:36 వరకు, తదుపరి అతిగండము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9:10 నుండి 10:43 వరకు, యమగండం మధ్యాహ్నం 1:49 నుండి 3:22 వరకు, గుళిక కాలం ఉదయం 6:05 నుండి 7:38 వరకు, దుర్ముహూర్తం ఉదయం 7:44 నుండి 8:33 వరకు, వర్జ్యం ఉదయం 9:29 నుండి 11:08 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:29 నుండి 5:17 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:01 నుండి 5:37 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:41 వరకు. ఏప్రిల్ 13 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి మధ్యాహ్నం 12:09 వరకు ఉంటుంది, తదుపరి షష్ఠి. పంచమి శుభకార్యాలకు అనుకూలమైన తిథి, తదుపరి వచ్చే షష్ఠి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కానీ రోహిణి నక్షత్రమున శనివారం ఉదయం 6:05 వరకు నామకరణం, గృహప్రవేశం చేయడానికి ముహూర్తాలు ఉన్నవి. ఇంకా ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలు వాడరు. అలాగే ఈరోజు ఇదే కాకుండా మేష సంక్రమణం కూడా. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే రోజున సంక్రమణం అంటారు. ఈరోజు సూర్యుడు రాత్రి 9:06 వరకు మీనరాశిలోను, తదుపరి మేషరాశిలోనూ ఉంటారు. కావున ఈరోజు మేష సంక్రమణం అయ్యింది. ఈరోజు నదీ స్నానం, సముద్ర స్నానం చేసిన వారికి అత్యంత పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఈరోజు చేసే స్నానాలు, దానాలు, జపాలు అత్యంత పుణ్యఫలం ఇస్తాయి. ఈరోజు పితృదోషం ఉన్నవారు పితృతర్పణాలు చేయటం, పితృల పేరిట పిండ ప్రదానాలు చేయటం, పెద్దల పేరిట దానధర్మాలు చేయటం వంటివి చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ఈరోజు ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. చంద్రుడు మధ్యాహ్నం 12:44 వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. శ్రీరాముడు జన్మించిన సమయము, పెళ్లి ముహూర్తము ఒకటే సమయము, అభిజిత్ లగ్నము. ఈరోజు ప్రశ్న,
పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది? బ్రహ్మ, ఇంద్రుడు, విశ్వకర్మ, ఈశ్వరుడు? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, జీవితాశయాన్ని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తారు. వృషభ రాశి, ఆపదలో ఉన్న వ్యక్తులకు ఆదుకునేందుకు వెనక ముందు ఆలోచించరు. మిథున రాశి, ఆత్మవిశ్వాసం పెరిగి విచక్షణతో ముందడుగు వేస్తారు. కర్కాటక రాశి, ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పరిశీలన అవసరం. సింహరాశి, వేగంగా తీసుకునే నిర్ణయాలు మీకు ఉపకరిస్తాయి. కన్య రాశి, కొన్ని ఇబ్బందుల నుండి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. తులారాశి, ఆరోగ్య నియమాలు పాటిస్తూ ప్రశాంతంగా గడిపేందుకు ప్రయత్నించండి. వృశ్చిక రాశి, మీ జీవిత రహస్య విషయాన్ని ఆప్తుడితో పంచుకుంటారు. ధనుస్సు రాశి, కోపతాపాలను అదుపులో ఉంచుకొని ఓర్పుతో ముందుకు సాగుతారు. మకర రాశి, కుటుంబ సభ్యుల నుండి మీరు ఆశించిన నిర్ణయాలు రావచ్చు. కుంభరాశి, వివాహాది వేడుకల నిర్వహణకు స్వల్ప ఆటంకాలు ఎదురు కావచ్చు. మీనరాశి, కాంట్రాక్టర్లకు కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వాహనాలు, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.